తర్వాత నర్సింగ్ ఇన్ ఇండియా అంటే మన ఇండియాలో నర్సింగ్ అనేది ఎట్లా స్టార్ట్ అయింది అని చెప్పాలి. అంటే ఆమె పుట్టింది ఎప్పుడు 1820లో. అయితే ఆమె ఇప్పుడు స్టార్ట్ అయిందంటే తనకి 40 ఇయర్స్ తర్వాత. 40 ఇయర్స్ అంటే ఏంటి, 1860 అంటే 1861లో ఫ్లోరెన్స్ నైటింగేల్ చేంజెస్ తీసుకొచ్చింది. దేంట్లో మనకి 2 టైప్స్ ఆఫ్ హాస్పిటల్స్ ఉంటాయి. ఒకటి సివిలియన్ హాస్పిటల్, ఒకటి మిలిటరీ హాస్పిటల్. ఒకటి మిలిటరీ అంటే ఓన్లీ రిలేటెడ్ టు మిలిటరీ పీపుల్, వీళ్ళకి మాత్రమే. సివిలియన్ అంటే ఏంటి, మిగిలిన జనాభా మొత్తాన్ని సివిలియన్ అంటాం. అంటే ఇప్పుడు మన గవర్నమెంట్ హాస్పిటల్స్ అన్నీ సివిలియన్. సో 1861లో ఫ్లోరెన్స్ నైటింగేల్ ఇన్ఫ్లుయెన్స్ చేసి చేంజెస్ అనేది తీసుకొచ్చింది. దేంట్లో అంటే మిలిటరీ అండ్ సివిలియన్ హాస్పిటల్స్ చాలా చేంజెస్ అనేది తీసుకొచ్చారు. తర్వాత ఈమె ఎక్కడ చేంజెస్ తీసుకొచ్చింది, ఇటలీలో చేంజెస్ తీసుకొచ్చింది. మరి మన ఇండియాలో స్టార్ట్ అయింది కదా, మన ఇండియాలో ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే 1867లో ఫస్ట్ టైం నర్సింగ్కి కోచింగ్ అంటే నర్సింగ్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అయింది, నర్సింగ్ ట్రైనింగ్ అనేది స్టార్ట్ అయింది. అది ఏ హాస్పిటల్ అంటే, ఇవి చాలా ఇంపార్టెంట్, కంపల్సరీ ఒక్క బిట్ అయినా వస్తుంది దీంట్లో నుంచి. సెయింట్ స్టీవెన్స్ హాస్పిటల్. మనకి హెడ్ ఎక్కడ, ఇండియా మొత్తం మ్యాక్సిమం పెద్ద హెడ్ ఎక్కడ ఉంటుంది, ఢిల్లీ. సో స్టార్టింగ్ ఎక్కడ, ఢిల్లీలో. దీంట్లో ఏం స్టార్ట్ చేశారు అంటే, ఫస్ట్ ఒక ఉమెన్కి ట్రైనింగ్ అనేది స్టార్ట్ చేశారు. ఫస్ట్ టైం టు బిగిన్ ఇండియన్ ఉమెన్స్ యాజ్ నర్సెస్. ఇండియన్ ఉమెన్ని గారు నర్సెస్ లాగా ట్రీట్ చేసింది ఎక్కడ అంటే సెయింట్ స్టీవెన్ హాస్పిటల్, ఢిల్లీ. తర్వాత మన సౌత్ సైడ్కి వచ్చేటప్పటికి 1871లో గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్, చెన్నై. ఈ చెన్నైలో ఫస్ట్